నేను ఈరోజు మా ఇంటికి వెళ్తున్నాను చాలా డేస్ తర్వాత, అంటే 2 మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఇదే వెళ్ళడం అనమాట. అది కూడా మా అమ్మ రా 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 అని బలవంతంగా పిలిస్తే వెళ్ళాను. అంత బలవంతం ఎందుకు అక్క అని మీరు అనుకోవచ్చు. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. ఏంటి డబ్బులు చూపిస్తుంది అని అనుకుంటున్నారు కదా. నేనైతే మా ఇంటికి వెళ్ళడానికి నాకు ఎంత జర్నీ పట్టింది, అలానే నాకు ఎంత మనీ ఖర్చు అయింది అనేది మీరు నాకు ఈ వీడియోలో ఎవరైతే చూస్తారో అది కన్ఫామ్గా చెప్పగలరు నాకు ఎంత డబ్బులు అయిందని చెప్పి. అదిటికి మనకి ఫ్రీయే కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఎంత ఫ్రీ ఉన్నా సరే బస్సులు అయితే మనకు దొరకాలి కదా గాయస్, అస్సలు దొరకలేదు. అందుకే ఫస్ట్ అయితే 100 రూపీస్ పట్టుకొని మనం ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. బై ద వే నేను 2 బస్సెస్ మారాలన్నమాట. నాకు ఫస్ట్ బస్ అయితే ఎలాగో రీచ్ అవ్వలేదు, సెకండ్ బస్ అయితే రీచ్ అయింది. నాకు ఇక్కడ ఒక స్టోరీ జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, నేను ఫస్ట్ బస్ ఎక్కగానే నాకు ఎక్కగా ఒక 5 మినిట్స్ నాకు సీట్ దొరికింది. కాకపోతే నాతోనే ఒక ముసలాయన ఎక్కాడు. మరీ ముసలాయన కాదు, మీరు బ్యాక్కి వెళ్ళి చూస్తే ఆయన కనిపిస్తాడు మీకు వీడియో క్లియర్గా చూపిస్తే. ఆయన నుంచొని ఉండిపోయి అలా ఉండిపోయారు. నాకు ఆయన నన్ను అడగలేదు, బట్ నాకే అనిపించింది కూర్చుంటారా అంకుల్ అంటే, ఆ అమ్మ కూర్చుంటాను అని చెప్పేసి అనగానే సరే అండి కూర్చోండి అని చెప్పేసి నేను ఇచ్చేసాను అనమాట సీటు. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్కే నాకు మళ్ళీ సీట్ దొరికింది. మళ్ళీ కూర్చునేసరికి ఒక పిచ్చి ఆవిడ ఎవరో అనుకుంటా వచ్చింది. ఒక చేత అన్నం పట్టుకొని ఒక చేతి సరిగా చూడ్డానికి కూడా మంచిగా లేరు పాపం ఆవిడ. నాకు బాగాలేదు, నేను చూడలేదు ఆవిడని. చూస్తే కనుక కన్ఫామ్గా నేను ఇచ్చేసేదాన్ని సీటు. ఆ తర్వాత ఆవిడ చెప్పింది, అమ్మ నాకు బాగాలేదమ్మా అని చెప్పేసి అనగానే సరే అండి అని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాను. ఇచ్చేసాను ఆవిడకి సీటు. దాని తర్వాత బస్సులో అందరూ నన్నే చూస్తున్నారు, ఏ అమ్మ నీకు సీట్ వచ్చరా లేదా, కన్ఫామ్గా నువ్వు వెళ్ళేలోపు నీకైతే సీట్ దొరికింది, లేకుంటే మా ప్లేస్లోనే మీరు కూర్చుందరు అని చెప్పేసి బస్సులో అందరూ షాక్ అయ్యి అలా అన్నారు. అనేసరికి నేను షాక్ అయ్యాను. తర్వాత కాసేపు ఉన్న తర్వాత నాకు మళ్ళీ సీట్ దొరికేసరికి, అమ్మ వెళ్ళి కూర్చోమ్మ, ఎవరైనా కూర్చోపోతారని చెప్పేసి అన్నారు. ఎంత ప్రేమగా చూపించారో నాకు ఆ రోజు చాలా అంటే చాలా అనిపించింది. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంటికి వెళ్ళగానే ఆకలి వేసింది. మా అమ్మ వేడివేడిగా చేపలు అయితే ఉండింది, తినేసాను. నాలుగు ఎందుకు చూపిస్తున్నా అంటే, నాకు నాలుగు మీద ఎందుకు కురుపులు వస్తాయి, ఎందుకనే తెలీదు. మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికి కూడా నాకు నోట్లో ఊరిళ్ళు ఉరుగుతున్నాయి. అందుకే అది మింగుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. ఇందుకే నేను ఇంటికి ఎందుకు వెళ్ళాలనేది మీకు తెలుసుకోవాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలాగే షార్ట్ వీడియోస్ చూస్తే కనుక మీకు తెలిసిపోద్ది, నా బ్యాక్గ్రౌండ్ చూసినా సరే మీకు తెలిసిపోద్ది. లాస్ట్గా నేను ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో. బాయ్.